కరెంట్ లేదా? ఓకే ఓకే థ్యాంక్ యూ. నేను కూర్చుంటాను, మీరు ప్రారంభించండి. దేవుని అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా వందనాలండి. వచ్చిన దేవుని బిడ్డలు, మరి దైవజనులు, మరి విశేషంగా ఈ అవకాశం ఇచ్చిన త్రయేక దేవుడు మరి బిషప్ కేజీరావు గారికి నా వందనాలు. మరలా రెండో రోజు ఉపవాస కూడికల్లో రెండో రోజు మరి మొదటి వాక్యం చెప్పడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. దేవుడికి కోటి కోటి వందనాలండి. ఇక్కడ చేరి వచ్చిన మా అందరినీ కూడా ఆయన సజీవుల లెక్కలో ఉంచాడు, మరి తన సన్నిధికి రప్పించుకున్నాడు. అందుకే ఆయనకు కోటి కోటి స్తుతి స్తోత్రములు. అవునా? థ్యాంక్స్ చెప్పాలి దేవుడికి. థ్యాంక్ యూ అయ్యా, సజీవుల లెక్కలో ఉంచావు. థ్యాంక్ యూ అయ్యా, మమ్మల్ని మందిరానికి తెచ్చావు. థ్యాంక్ యూ అయ్యా, ఈ కూటాల కొరకు. చూడండి, సంఘాల్లో ఉపవాస కూటములు, ఉద్యోగ కూటములు, యౌనస్తుల కూడికలు, మరి స్త్రీల కూడికలు, సండే స్కూల్ పిల్లల కూడికలు, రకరకాల కూడికలు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతాయి ఈ మీటింగులు? కేజీరావు పని లేదా? మాకేం పని పాట లేదా? ఉద్దేశం ఏంటంటే అమ్మా, ఎప్పటికీ విశ్వాసనే కానీ సేవకునే కానీ ఆత్మీయంగా ఎదగాలి. తిని లావుగా పొడుగా అవడం, దేహాన్ని శరీరాన్ని బట్టి పెంచుకోవడం కాదు. మన హృదయము పరిశుద్ధంగా ఉండాలి. మరి ఆత్మీయంగా దేవుని వాక్యంలో మనం ఎదగాలి. దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలి, దేవుని వాక్య ప్రకారం నడుచుకోవాలి. అంతేకాదు, చాలా ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే సంఘ క్షేమము, మరి సంఘ అభివృద్ధి. సంఘ క్షేమం కొరకు, సంఘ అభివృద్ధి కొరకు కూటాలు జరుగుతాయమ్మా. కూటాలు జరిపే వారికి కానీ వచ్చేవారికి కానీ పని పాట లేదని కాదు. మీరైనా మేమైనా రోజు రోజుకి దేవుడిలో ఉండాలి. మనం దేవుడిలో పెరగాలి, దేవుడితో సహవాసం కలిగి ఉండాలి. ప్రార్థన అంటే ఏమిటి? మనకు దేవుడికి ఉన్న ఒక సహవాసం, అవునా? ఒక బంధం, అనుబంధం, అన్యోన్యత. మనం దేవుడికి దగ్గర అవుతామంట, దేవుడు మనకు దగ్గర అవుతాడు, మేము దేవుడికి దగ్గర అవుతాం. ఎప్పుడంటే ఇలాంటి ఒక ప్రార్థనలు కూటాలు జరిగినప్పుడు. అందులో ఉపవాస కూడిక మనము పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్లు ఉపవాస ప్రార్థన చేసిన వారందరూ కూడా మేలులే పొందుకున్నారు. అవునా? అన్న ఏం చేసిందమ్మా? పిల్లలు లేరని అందరితో అనిపించుకుంటూ ఉంది, అందరూ ఆడుకుంటున్నారు. ఆమెను గుడ్రాలని ఆమె ఏం చేసింది? ఒక మంచి పని చేసింది. ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించింది. ఎలా ప్రార్థించింది? ఉపవాసం ఉన్నది, కన్నీరు విడిచి ప్రార్థించింది, మౌనంగా ప్రార్థించింది. మరి ఒక చాలా మంచి మాటలు ఏమంటే ఆమె హృదయముతో ప్రార్థించిందంట. పూర్వకంగా మౌనంగా ఉన్నది. కొందరు చేసే ప్రార్థన మాదిరి గట్టిగా అరుస్తూ చేయలే, కన్నీరు విడుస్తూ మోకరించి దేవుని పాద సన్నిధిలో కూర్చొని, ఉపవాసంగా కూర్చొని ఆమె మనసులోనే హృదయముతోనే దేవుణ్ణి ప్రార్థించింది. ఆ ప్రార్థన దేవుడు ఏం చేశాడు? ఆలకించాడు. మంచి బిడ్డ సమయంలో ఆలకించాడు. మేలు జరిగిందా? కీడు జరిగిందా? మేలు ఎక్కడ చేశాడు దేవుడు? ఎందుకు చేశాడు? దేవుడిలో నమ్మకం కలిగి ఉపవాసం ఉండి కన్నీరు మోకరించి మౌనంగా హృదయపూర్వకంగా హృదయముతో ప్రార్థించింది కనుక ఆమెకు మేలు జరిగింది. మరి ఇక్కడ మీరు వచ్చిన వాళ్ళు మీకు ఎన్నో కోరికలు ఉండొచ్చు, ఎన్నో ఆశలు ఉండొచ్చు, ఎన్నో వేడుకలు ఉండొచ్చు, ఎన్నో బాధలు ఉండొచ్చు. అన్నిటినీ మీరు ఇలాంటి సభల్లో కూడికలో మందిరాల్లో వచ్చి మోకరించి ప్రార్థించుకోండి. ప్రార్థన జరిగే సమయంలో దేవుడిని వేడుకోండి. ఖచ్చితంగా దేవుడు మనో కోరికలను నెరవేరుస్తాడు. ఆ నమ్మకం కలిగి రావాలి మనం ఇక్కడ. అవునా? ఫిబ్రవరి 11:6 ఏం చెప్తుంది? చదవండి ఒక నిమిషము. ఫిబ్రవరిలో 11:6 విశ్వాసం లేకుండా నమ్ముకొని రావాలంటుంది వాక్యం. అవునా? మన దేవుడు నమ్మదగిన వాడు, నమ్మితే దేవుడికి సమస్తము సాధ్యము. నమ్మకము కలిగి ప్రార్థించుకోవడానికి మీరు దేవుని సన్నిధికి రావాలి. అలా వస్తేనే మీకు